మైండ్ గేమ్ న్యూస్లో ఎక్స్పర్ట్ అయినటువంటి బాబు గారు మరొక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. వలసలు ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పిలుపునిస్తున్నారు, రండయ్యా మీరు అని చెప్పేసి. ఇప్పటిదాకైతే ఎవరు పెద్దగా వెళ్ళింది కనిపించలేదు. మొన్న నలుగురు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనన్నప్పుడు ఆనం కావచ్చు, కోటన్ రెడ్డి కావచ్చు, తర్వాత శ్రీదేవి కావచ్చు, వీళ్ళ అందరూ మేకపాటి, ఈ నలుగురు వెళ్ళారు కదా. ఆ నలుగురు వెళ్ళారు. అదే సందర్భంలో ఇటు పక్కన నలుగురు వచ్చారు. అటు పక్క నుంచి వంశీ కావచ్చు, తర్వాత విశాఖపట్నం నుంచి ఒకటి, మరోవైపున ప్రకాశం జిల్లా నుంచి కర్ణం బలరాం కావచ్చు, గిరి కావచ్చు, మధ్యలో నలుగురు 4+4 లేకపోతే 4-4తో అక్కడ ఈక్వల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వలసలు ఆ తర్వాతనైతే రావట్లేదు. వాస్తవంగా జగన్ సీట్లను మార్చేగానే ఎగబడిపోతారు అన్నటువంటిది ఫీల్ అయ్యారు. కానీ ఎగబడటానికి ఇక్కడ తెలుగుదేశంలో ఖాళీ లేదు కదా. తెలుగుదేశంతో పాటుగా జనసేనకు కూడా అక్కడ మళ్ళీ పొత్తుంది. రేపొద్దున బీజేపీని కూడా తీసుకొస్తే కనీసం 40 సీట్లు ఇద్దరికి కలిపి అన్న ఇవ్వాల్సి ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళందరికీ ఇచ్చుకుని, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుకుని, వైసీపీ నుంచి వెళ్ళి ఏం చేయాలి అక్కడ. కాబట్టి వలసలు వెళ్ళట్లేదు. కానీ ఏదో సంథింగ్ చేస్తాను మీరు రండి అని పరోక్షంగా పిలుపునివ్వడమే. వలసలు వైకాపా నుంచి వలసలు మొదలయ్యాయంటే ఎవరన్నా నలుగురిని చేర్చుకుని ఆ మాట అంటే అర్థం ఉంది. అట్లాగా మరి సంకేతం వెళ్ళట్లేదు. అందుకని ఇప్పుడు పిలుపునిచ్చినట్టు పరోక్షంగా వలసలు మొదలైనవి అని చెప్పడం ద్వారా వైసీపీ వాళ్ళు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే బాబు గారితో మాట్లాడుకోవచ్చు.